అందరికీ నమస్కారం. కిరణ్ 60 సెకండ్లు అంటే కష్టం కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడతా. ఒక్కసారి 42% రిజర్వేషన్లు కావాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి ఇలా ఊపాలి. ఇది కేంద్రం మోడీకి ఇది చిహ్నంలాగా ఈ వేదిక ఉస్మానియా గడ్డ, తెలంగాణ పోరాటాల గడ్డ ఉస్మానియా గడ్డ నుంచి ఈ యొక్క సందేశం పంపాలి. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. అందరూ మాటలతోని సందేశాన్ని పంపిస్తారు, కొందరు ఆర్టికల్ రూపంలో సందేశాన్ని పంపిస్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం ఒక ధూమ్ధామ్ పేరిట పెడుతున్నందుకు ఒక్కసారి అందరూ చప్పట్లతో వాళ్ళను స్వాగతించవలసిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కొందరు పుడతారు దేనికోసం అంటే అధికారం అనుభవించడానికి, అయితే మరికొందరు దేనికి పుడతారంటే పోరాటాల కోసమే పుడతారు అన్నట్లుగా ఉంటుంది. ఈరోజు జనాభా దామాషా కోసం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, యుగాలుగా చరిత్ర ఆరంభం నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. దేశము స్వేచ్ఛ అనే ఊపిరి పీల్చుకొని 75 సంవత్సరాలు దాటింది. అయినా కూడా పాలనలో భాగస్వామ్యం కోసం ఇంకా పోరాడుతున్నామంటే ఎంత బాధాకరం, హృదయం ఎంత బరువెక్కుతుందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రశ్నించవలసిన సమయం వచ్చింది, మార్పు కోసం గలమెత్తవలసిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. అంతేకాదు, పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలని ఆనాడు ఒక కవి చెప్పిన మాటలు గుర్తు చేస్తూ, ఆత్మ గౌరవం కోసం, రిజర్వేషన్ల కోసం, మన రాజ్యాధికారం కోసం మనం పోరాటం చేయాల్సిన సందర్భం ఉన్నదని ఇలాంటి వేదికల ద్వారా ఎంతోమంది ఆదర్శం పొంది అనేక ఉద్యమాల గడ్డ తెలంగాణ నుంచే మొదలు కావాలని తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యంగా కన్క్లూజన్కి వస్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానితో పాటు జనాభా దామాషా ప్రకారం లెక్కలు లేదంటే రీసర్వే చేశారు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే, అసెంబ్లీలో మార్చిలో 2 బిల్లులు పెట్టి కేంద్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన విషయం తెలిసి, ఎందుకు ఆలస్యం అవుతుందని ఈ వేదిక నుంచి నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే, పంచాయతీరాజ్ చట్టం 2018ను 285 దాని కింద సవరణ చేసి పెట్టారు. ఇది ఇప్పుడు అప్రూవల్ గవర్నర్ దగ్గర ఉంది. ఏదేదైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వము షెడ్యూల్ 9లో పెట్టాల్సిన డిమాండ్ ఉంది. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కనీసం కులగణన చేస్తారంటే దాన్ని కూడా ఆలస్యమే. ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, ఏ కులానికి లేని క్రిమిలేయరు బీసీలకు, అది తొలగించరు. ఇలా ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నా ఇక్కడ ఉన్న బీజేపీ మంత్రులు, ఎంపీలు, సహాయ మంత్రులు ఏం చేస్తున్నారు? మీ మౌనం దేశ వినాశానికి కారణం కాదా అని ఈ వేదిక నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, 10% లేని వారికి ఈడబ్ల్యూఎస్ పేరిట 2019లో రాత్రికి రాత్రే రాజ్యాంగ సవరణ చేసి నీకు 10% రిజర్వేషన్ ఇస్తావు. మరి మేము ఏం అన్యాయం చేసినాం? బీసీలు దేశంలో సగభాగం, దేశంలో సింహభాగం ఉన్న బీసీలు, దేశ రథచక్రాలను నడిపే బలగం ఉన్నది బీసీలకు. మాకెందుకు అన్యాయం అని ఈ వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాను. దయతలచి ఈరోజు ముఖ్య అంశము షెడ్యూల్ 9లో మీరు పెట్టాలనే డిమాండ్ను మా పాటల రూపంలో మీకు సందేశాన్ని ఇస్తున్నాం.